గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అస్సాం ప్రాంతానికి సంబంధించింది, అలాగే అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్ కి సంబంధించింది. సో అస్సాంలోని నేషనల్ పార్క్ పేరు రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ అని చెప్పి ఉంది. సో ఇటీవల అస్సాం క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. అండ్ ఈ రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ నుంచి రాజీవ్ గాంధీ అనే నేమ్ ని తీసేసి దీని ఒరాంగ్ నేషనల్ పార్క్ కింద కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు. అస్సాం క్యాబినెట్ డిసైడ్ టు రీనేమ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ యాజ్ ఒరాంగ్ నేషనల్ పార్క్. సో ఇలాంటిదే ఇంకొక ఫెమిలియర్ కరెంట్ అఫైర్ కూడా చూసాం. రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద మారుస్తున్నారు. అలాగే అస్సాంలోని రాజీవ్ ఒరాంగ్ నేషనల్ పార్క్ ని ఒరాంగ్ నేషనల్ పార్క్ కింద చేంజ్ అయిపోతున్నారు. సో ఇది రీజన్ స్పెసిఫిక్ గా ఏంటి అనేది మనకి పర్టికులర్ గా చెప్పలేదండి, బట్ నేమ్ ని మాత్రం చేంజ్ చేయడానికి డిసైడ్ అయినట్టుగా మనకి న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే అస్సాంలో రీసెంట్ గా వచ్చిన నేషనల్ పార్క్ పేర్లు ఒకటి దిహాంగ్ పటకాయ్ అనేది ఒక నేషనల్ పార్క్, అండ్ రైజోమా నేషనల్ పార్క్ ఒకటి, ఇంకొకటి ఇంపార్టెంట్ రెండు కొత్త నేషనల్ పార్క్స్ వచ్చాయి. రైజోమా ఒకటి, దిహాంగ్ పటకాయ్. అండ్ అంతకన్నా ముందరే మనకి మానస్ నేషనల్ పార్క్ అనేది ఉంది. అండ్ దానితో పాటు కజిరంగా, మానస్ ఈజ్ అ బయోస్పియర్ అండ్ కజిరంగా ఈజ్ అ నేషనల్ పార్క్. ఇవన్నీ అస్సాంలో ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. కజిరంగా నేషనల్ పార్క్, రైజోమా అండ్ దిహాంగ్ పటకాయ్, ఒరాంగ్ ఆర్ ద నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం. మానస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోస్పియర్ ఈజ్ ఇన్ అస్సాం. సో అలాగే అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నది హిమాంత్ బిశ్వ శర్మ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అలాగే ఇండియాకి బాక్సింగ్ లో బ్రాంజ్ మెడల్ ని తీసుకొచ్చిన లవ్లీనా కూడా అస్సాం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. గోవా చీఫ్ మినిస్టర్ వాటర్ కి సంబంధించి నీటి ఫెసిలిటీ వసతికి సంబంధించి ఇటీవల ఆ రాష్ట్రంలో ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేశారు, సేవ్ వాటర్ టు గెట్ ఫ్రీ వాటర్. సో ఈ క్యాంపెయిన్ నేమ్ గుర్తు పెట్టుకోవాలి, సేవ్ వాటర్ టు గెట్ ఫ్రీ వాటర్ అనేది ఏ రాష్ట్రపు చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేశారు అంటే గోవా. అలాగే గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం ప్రమోద్ సావంత్ ఉన్నారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గోవాలో ఉన్న ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి కుటుంబాలు కూడా మనకి 16,000 లీటర్స్, అగైన్ ఐమ్ రిపీటింగ్ 16,000 లీటర్స్ వాటర్ వరకు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని మీద ఎటువంటి ఛార్జ్ ని ఇవ్వరు. సో జనరల్ గా మనకి నీటి పన్ను కట్టాల్సి ఉంటుంది కదా, లేకపోతే వాటర్ బిల్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో వాటర్ బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒక హౌస్ హోల్డ్ కనుక 16,000 లీటర్స్ లోపు వాటర్ ని వాడితే సో వాళ్ళు ఎటువంటి బిల్ ని పే చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ దానికి పైన మించి వాడితే మాత్రం సో దానికి బిల్ ని పే చేయాల్సి ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే దాదాపుగా 60% ఆఫ్ గోవా పీపుల్ అసలు వాటర్ బిల్ ని పే చేయాల్సిన అవసరం ఉండదంట. సో దీని వల్ల అటు ప్రజలు బెనిఫిట్ పొందుతున్నారు, అలాగే ఏదైతే మనకి వాటర్ వేస్టేజ్ అయిపోతుంది అనుకుంటున్నామో సో అది కూడా సేవ్ అవుతుంది. అందుకే సేవ్ వాటర్ టు గెట్ ఫ్రీ వాటర్ అనే ఒక క్యాంపెయిన్ లేదా స్కీమ్ ని గోవా స్టార్ట్ చేసింది. సో ఇలా వాటర్ ని ఫ్రీగా ఇవ్వడం, వాటర్ బిల్లు లేకుండా ఇవ్వడం వల్ల గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ప్రొవైడింగ్ వాటర్ ఫెసిలిటీ విత్ ద ఫ్రీ ఆఫ్ చార్జ్ గా కూడా చెప్తున్నారు. గోవాకి కొత్త గవర్నర్ గా ఉన్నది మనకి శ్రీధరన్ పిల్లై, గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రమోద్ సావంత్ ఉన్నారు. అలాగే గోవా త్వరలో ఫ్రీ ర్యాబిడ్ స్టేట్ కింద కాబోతుంది. జల్ జీవన్ మిషన్ లో కూడా గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఒక పర్సన్ కి రూరల్ ఏరియాలో 50 లీటర్ల వాటర్ అంటే 50 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే కి ఇవ్వాలి అని జల్ జీవన్ మిషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంది. దానికి టార్గెట్ గా 2024 ఇయర్ ని పెట్టుకుంది. సో టార్గెట్ ముగిసే లోపే ఇండియా ద ఫస్ట్ స్టేట్
విచ్ ఈస్ కంప్లీటెడ్ ద జల్ జీవన్ మిషన్, దట్ ఈస్ ఆల్సో గోవాగా చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ గోవా. సో గోవా బికమ్స్ ద ఫస్ట్ ఇండియా స్టేట్ టు గివ్ ఫ్రీ వాటర్ అప్ టు 16,000 liters టు ద పీపుల్. సో నెక్స్ట్ అపాయింట్మెంట్ కి సంబంధించింది వర్తిక శుక్లా గారు, ద ఫస్ట్ విమెన్ అండ్ సిఎండి ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్. సో ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ కి ఫస్ట్ విమెన్ సిఎండిగా మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయిన వ్యక్తి వర్తిక శుక్లా గారు. సో ఆమెకి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే ఇది వరకు ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ కి సిఎండిగా ఆర్కే సబర్వాల్ గారు ఉన్నారు. సో ఇదే ఆర్కే సబర్వాల్ గారు జూన్ మంత్ లో మంగోలియన్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనే అవార్డుని పొందారు. సో మంగోలియా నుంచి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనే అవార్డుని సో మనకి ఆర్కే సబర్వాల్ గారు అందుకున్నారు. ఆర్కే సబర్వాల్ గారు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అనే దానికి సిఎండిగా చేశారు. ఇప్పుడు ఆయన పొజిషన్ లో వర్తిక శుక్లా గారు సిఎండిగా అపాయింట్ అయ్యారు. ద ఫస్ట్ విమెన్ సిఎండి ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ గా కూడా చెప్తున్నారు. అండ్ మంగోలియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, మంగోలియా యొక్క క్యాపిటల్ ఉలెన్ బాటర్, అండ్ మంగోలియా యొక్క ప్రెసిడెంట్ గా ఉక్నాగిన్ అండ్ కుర్లేసుక్ అనే పర్సన్ ఉన్నారు. ఉక్నాగిన్ కుర్లేసుక్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ మంగోలియా అండ్ క్యాపిటల్ ఉలెన్ బటర్. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్. సో ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ ఆర్కే సబర్వాల్ గారికి వచ్చింది. సో ఆయన ఇది వరకు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అనే దానికి సో సిఎండిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రస్తుతం వర్తిక శుక్లా is appointed as a CMD of Engineering India Limited. So that is a current affair about this. So next current affair, Solang Festival. సో ఈ సోలాంగ్ ఫెస్టివల్ అనేది మనకి భారతదేశంలో ముఖ్యంగా జరిపే స్టేట్ ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఆది అనే ఒక పాపులర్ ట్రైబ్ ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటారంట. సో జనరల్ గా మనకి సంక్రాంతి ఫెస్టివల్స్ లా ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఇది కూడా అంతే అని చెప్తున్నారు. సో విత్తనాల్ని నాటిన తర్వాత మంచి పంటలు రావడానికి గుడ్ క్రాప్స్ కోసం ఈ ఫెస్టివల్ ని ఆది ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్ లో జరుపుకోవడం జరుగుతుంది. సో అది సోలాంగ్ ఫెస్టివల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో అరుణాచల్ ప్రదేశ్ న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన జీకే ఫ్యాక్ట్ వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేమా ఖండు. సో ఈయన యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద రికార్డ్ క్రియేట్ చేశారు. సో పేమా ఖండు అరుణాచల్ ప్రదేశ్. అలాగే గవర్నర్ వచ్చేటప్పటికి బ్రిగేడర్ బిడి మిశ్రా ఈజ్ అ ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో బిడి మిశ్రా గారు గవర్నర్ గా ఉన్నారు, పేమా ఖండు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఆది ట్రైబ్ అనేది సోలాంగ్ ఫెస్టివల్ అనేది ఇటీవల సెలబ్రేట్ చేసుకోవడం చూసాం. అలాగే నాగాలాండ్ వచ్చేటప్పటికి హార్నబిల్ ఫెస్టివల్ అంటాం, చాలా ఫేమస్ అక్కడ. అలాగే బిహు ఫెస్టివల్ వచ్చేటప్పటికి అస్సాంలో ఫేమస్ గా చెప్తాం. సో అది నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించింది. అలాగే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో ట్యూలిప్ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్. అలాగే ఉత్తరాఖండ్ లో చార్ధమ్ యాత్ర అని చెప్తాం. అలాగే నెక్స్ట్ లడాక్ లో హెమీస్ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్ గా చెప్తారు. సో రీసెంట్ గా జరిగిన ఫెస్టివల్స్ గా వీటిని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో విమెన్స్ కోసం, విమెన్ ఎంపవర్మెంట్ కోసం సాత్ అనే ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ సాత్ అనే ప్రోగ్రామ్ లో దాదాపుగా 48,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహకారక బృందాలు లబ్ధి పొందనున్నాయంట. దాంతో పాటు ఎస్పెషల్ గా విమెన్స్ చూసుకుంటే 4 lakhs విమెన్స్ వరకు దీంట్లో లబ్ధి పొందనున్నారు. ఇదేంటి అంటే విమెన్స్ ని సెలెక్ట్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వాళ్ళకి మెంటరింగ్ అనేది ఇచ్చి మార్కెటింగ్ దాని మీద ఎక్కువగా అవగాహన పెంచడం, వాళ్ళకంటూ మార్కెట్ లో ఒక స్థానాన్ని కల్పించడం, ఇండస్ట్రీస్ పరంగా అండ్ టెక్నాలజీ పరంగా ఫినాన్షియల్ పరంగా వాళ్ళని సపోర్ట్ చేసేందుకు. అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే విమెన్ ఇండస్ట్రీ అంటే విమెన్ ఎంపవర్మెంట్ ఇండస్ట్రీలో తీసుకురావడానికి అండ్ ఎస్పెషల్లీ విమెన్స్ కి ఉద్యోగాలు కల్పించే విధంగా, వాళ్ళకంటూ ఒక ఉపాధిని కల్పించే విధంగా ఈ సాత్ అనే ప్రోగ్రామ్ ని జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో మనోజ్ సిన్హా దీని గురించి చెప్పడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక 5,000 మెంబర్స్ ని తీసుకుంటారంట. ఓవరాల్ గా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మొత్తం నుంచి 5,000 మంది విమెన్స్ ని తీసుకుంటారు. తీసుకుని ఈ 5,000 మందికి కూడా ఫస్ట్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేస్తారు. సో కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళల్లోంచి ఒక 500 మెంబర్స్ ని తీసుకుని సో వీళ్ళతో కొన్ని ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ అనే వాటిని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి దాని తర్వాత దాంట్లోంచి ఇంకొక 100 మెంబర్స్ తీసుకుని ఈ 100 మెంబర్స్ కి ప్రత్యేకంగా మెంటరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళతో మార్కెట్ లో ఒక ఇండస్ట్రీ లాంటిది కానీ లేదా ఒక హ్యాండీక్రాఫ్ట్స్ లాంటివి కానీ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు నెక్స్ట్ వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా ఆ నెక్స్ట్ ఇంకొక వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా ఒక చైన్ సిస్టమ్ లాగా ఈ సాత్ ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది దీని యొక్క ఉద్దేశం.
యాక్చువల్గా 2019లో అంటే జమ్మూ కాశ్మీర్ లడాక్ యూనియన్ టెరిటరీస్ వచ్చిన తర్వాత చాలా మంది యువత గాని విమెన్స్ గాని అక్కడున్న ఉపాధి అవకాశాల మీద వాళ్ళ జీవితాల మీద చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అందుకని ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బ్యాక్ టు విలేజ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. సో బ్యాక్ టు విలేజ్ లో దాదాపుగా 50,000 మంది కశ్మీర్ యువతకి ఉపాధి కల్పించేలాగా ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశారు. సో దాని తర్వాత హోసలా అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈ హోసలా అనే పథకం విమెన్ ఎంపవర్మెంట్ కోసం. సో ఎస్పెషల్లీ విమెన్ ని ఇండస్ట్రీ పరంగా నడిపించడానికి, ఎంఎస్ఎంఈ సెక్టర్ లో అభివృద్ధి చేయడానికి హోసలా అనే దాన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఈ సాత్ అనే ప్రోగ్రామ్ తో వచ్చారు. ఇది కూడా విమెన్ ఎంపవర్మెంట్ కోసమే. ఎస్పెషల్లీ ఎవరిని టార్గెట్ చేశారంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ని టార్గెట్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మెయిన్ థింగ్. సాత్ అన్న, హోస్లా అన్న, బ్యాక్ టు విలేజ్ అన్న ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఉపాధిని కల్పించడానికి, ఇండస్ట్రీస్ లో వీళ్ళకి అవకాశాన్ని కల్పించడానికి, మార్కెటింగ్ లో వీళ్ళకంటూ ఒక అవగాహన కల్పించడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన దానిగా చెప్పొచ్చు. సో అదే కరెంట్ అఫైర్ మీకు. జమ్మూ కాశ్మీర్ సాత్ ఇనిషియేటివ్ అండ్ దట్ ఈస్ లాంచ్డ్ బై దట్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ని ఇటీవల నియమించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. పరశురాం పట్టాభి కేశవాచార్యులు. పరశురాం పట్టాభి కేశవాచార్యులు ఈజ్ న్యూలీ అపాయింటెడ్ ద రాజ్యసభ సెక్రటరీ జనరల్. అండ్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 98 అనేది సెక్రటరీ జనరల్ గురించి వివరించబడుతుంది, చెప్పబడుతుంది. అలాగే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కి అసిస్ట్ చేసేది మనకి రాజ్యసభ సెక్రటరీ జనరల్. అయితే ప్రస్తుతం ఎవరైతే వెంకయ్య నాయుడు ఉన్నారో సో ఆయనకి అసిస్ట్ చేసేది మనకి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయిన పరశురాం పట్టాభి కేశవాచార్యులు గారు. ఈయన యొక్క పదవి క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈక్వల్ గా మనకి కంపేర్ చేయబడుతుంది. అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈజ్ ఈక్వల్ టు ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 98 ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యసభ సెక్రటరీ జనరల్ గురించి చెప్పబడుతుంది. ఇటీవల రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా పరశురాం పట్టాభి కేశవాచార్యులు గారిని అపాయింట్ చేశారు. అలాగే ఈయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి అసిస్ట్ చేస్తారు, సహాయం చేస్తారు విధుల్లో. అలాగే రాజ్యసభ చైర్మన్ గా ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. అలాగే లీడర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ రాజ్యసభగా పీయూష్ గోయల్ ఉన్నారు. డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ రాజ్యసభగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉన్నారు. సో నెక్స్ట్ ఒక ఒప్పందానికి సంబంధించింది, ఎంఓయూకి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో దీంట్లో ఒకటి వచ్చేటప్పటికి ఇండియన్ నేవీ అనేది పార్టిసిపేట్ చేస్తుంది ఈ ఒప్పందంలో. అండ్ ఇంకొకటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిఈఎల్, బెల్ అంటాం. సో ఈ రెండు కూడా మనకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది కూడా నావెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్, దాన్ని నాట్స్ గా పిలవచ్చు. యాక్చువల్గా దీనిని డిఆర్డిఓ మనకి ఏమంటారు డెవలప్ చేసింది. డిఆర్డిఓ డెవలప్ చేసిన నావీ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనే దాన్ని మనకి బెల్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. సో వీటిని ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టేందుకు ఇండియన్ నేవీ ఇటీవల బెల్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ నేవీ సైన్స్ కాంట్రాక్ట్ విత్ ద బెల్ టు ప్రొక్యూర్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ నావెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ గా చెప్పొచ్చు. నిన్న ఇలాంటి కరెంట్ అఫైర్ ఒకటి చూసాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ ని చండీగఢ్ లో ఏర్పాటు చేయడానికి చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే ఈ రోజు ఇండియన్ నేవీ బెల్ అనే కంపెనీతో నావీ యాంటీ డ్రోన్ సిస్టమ్ ని ఏర్పరచుకునేందుకు సో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్ గా కరెంట్ అఫైర్. ఆకాంక్ష కుమారి, ద ఫస్ట్ విమెన్ అండర్ గ్రౌండ్ మైన్ ఇంజనీర్ ఇన్ కోల్ ఇండియా లిమిటెడ్. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్. సో టోటల్ గా మనకి కోల్ ఇండియా లిమిటెడ్ లోనే ద ఫస్ట్ విమెన్ ఇంజనీర్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ కింద ఆకాంక్ష కుమారి గారు ఇటీవల మనకి రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈమె చురి అనే మైన్స్ లో జాయిన్ అయ్యారు. సో చురి మైన్స్ అనేవి మనకి జార్ఖండ్ లో ఉన్నాయి. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో చురి అనే మైన్స్ జార్ఖండ్ లో ఉన్నాయి. సో దానికి సంబంధించి కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫస్ట్ విమెన్ అండర్ గ్రౌండ్ మైన్ ఇంజనీర్ గా ఆకాంక్ష కుమారి గారు జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ కి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నది ప్రమోద్ అగర్వాల్.
సో ప్రమోద్ అగర్వాల్ ఈజ్ అ ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ గా చెప్పొచ్చు. సో ఇటీవల కోల్ ఇండియా లిమిటెడ్ డిజిటలైజేషన్ వైపు వెళ్తుంది. ఈ మార్గంలోనే ఎసెంచర్ తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. సో అలాంటి కోల్ ఇండియా లిమిటెడ్ లో ఫస్ట్ విమెన్ అండర్ గ్రౌండ్ మైన్ ఇంజనీర్ గా ఆకాంక్ష కుమారి గారిని అపాయింట్ చేశారు. సో ఆ సంస్థ యొక్క చైర్మన్ గా ప్రమోద్ అగర్వాల్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఈమె చురియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చురి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. సో అక్కడి నుంచి ఈమె వర్క్ ని మొదలు పెట్టనున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఆకాంక్ష కుమారి ద కోల్ ఇండియా ఫస్ట్ విమెన్ ఇంజనీర్ ఫర్ ద అండర్ గ్రౌండ్ మైన్స్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఇద్దరిని చూసాం మనం కరెంట్ అఫైర్స్ లో. ఒకటి వచ్చేటప్పటికి కోల్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించిన ఈ పర్సన్, అలాగే నెక్స్ట్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ కి వర్తికా శుక్లా గారు ద ఫస్ట్ విమెన్ సిఎండి కింద అపాయింట్ అయ్యారు. ఈ రెండు కూడా ద ఫస్ట్ రికార్డ్ గా చెప్పొచ్చు ఆ సంస్థల్లో. సో ఇటీవల మనకి కేరళలోని కొచ్చిన్ కి సంబంధించిన స్పైసెస్ బోర్డ్ కి చైర్మన్ గా ఏజీ తంకప్పన్ గారు అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఆయన పేరు ఏజీ తంకప్పన్. సో ఈజ్ అ న్యూ చైర్మన్ ఆఫ్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ అది కొచ్చిలో ఉంది. అలాగే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కింద కూడా కేరళని చెప్పడం జరుగుతుంది. సో అలాంటి దాంట్లో కొచ్చికి సంబంధించి స్పైస్ బోర్డ్ కి నూతన చైర్మన్ గా అపాయింట్ అయిన వ్యక్తి ఏజీ తంకప్పన్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మనకి బుక్ అండ్ ఆథర్ కి సంబంధించింది. బుక్ వచ్చేటప్పటికి ద మర్డర్ ద మోనార్క్ అండ్ ద ఫకీర్. ద మర్డర్ ద మోనార్క్ ద ఫకీర్ అనే బుక్ ని ప్రియాంక కోటంరాజు, తను పిహెచ్డి స్కాలర్, ఆథర్ అండ్ జర్నలిస్ట్ కూడా. సో ప్రియాంక కోటమరాజు గారు, ఏఈ సురేష్ గారు కలిపి దీన్ని రాశారు. సో దానికి సంబంధించిన బుక్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మెయిన్ ఆథర్ వచ్చేటప్పటికి ప్రియాంక కోటంరాజు అండ్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి ఏఈ సురేష్. సో వీళ్ళిద్దరూ కలిసిన రాసిన బుక్ గా మనకి ద మర్డర్ ద మోనార్క్ అండ్ ద ఫకీర్ అనే బుక్ ని చెప్పొచ్చు. ద మర్డర్ అండ్ ద మోనార్క్ ద ఫకీర్ అనే బుక్ ని ప్రియాంక కోటంరాజు, ఏఈ సురేష్ గారు కలిసి రచించడం జరిగింది. అది ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో బుక్ అండ్ ఆథర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. చెన్నైకి సంబంధించిన ప్రముఖ లెప్రాలజిస్ట్ గా పిలువబడే షేక్ ఖాదీర్ నూరుద్దీన్ గారు 88 ఇయర్స్ ఏజ్ లో ఇటీవల మరణించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ గా చెప్పొచ్చు. సో షేక్ ఖాదీర్ నూరుద్దీన్ ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు, ఎస్పెషల్లీ చెన్నై ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అండ్ కుష్టు రోగుల కోసం చాలా కృషి చేశారు. అలాగే 2000 సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమిట్ లో కూడా లెప్రసీ గురించి, లెప్రసీకి సంబంధించిన రూల్స్, వాటి గురించి, కమిట్మెంట్స్ గురించి కూడా ఈయన డిస్కస్ చేయడం జరిగింది. సో అలాంటి ఖాదీర్ నూరుద్దీన్ గారు ఇటీవల మరణించడం జరిగింది. దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. సో రినౌడ్ లెప్రాలజిస్ట్ షేక్ ఖాదీర్ నూరుద్దీన్ పాస్డ్ అవే. హీఈస్ ఫ్రమ్ చెన్నై. సో ఆయన చెన్నై లేదా తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉంది. దాని యొక్క హెడ్ గా లేదా ప్రెసిడెంట్ గా టెడ్రస్ అడ్నమ్ ఉన్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 7th అనేది మనకి వరల్డ్ హెల్త్ డే కింద రికగ్నైజ్ చేసింది. సో ఇవి ఓవరాల్ గా ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ వన్, ఇటీవల జర్మనీ దేశంలోని రాజధాని అయిన బెర్లిన్ లో WHO ఒక హబ్ ని ఏర్పాటు చేసింది. ఇది కూడా ఎపిడమిక్ అండ్ పాండమిక్ డిసీజెస్ కి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ హబ్ గా చెప్తుంది. సో కోవిడ్ తర్వాత ఈ కోవిడ్ లాంటి వైరసెస్ కానీ ఇంకా ఉన్న మిగతా డిసీజెస్ కి సంబంధించి ఒక డేటాని కలెక్ట్ చేయడానికి అండ్ ముందుగా కంట్రీస్ ని వార్న్ చేయడానికి ఒక పద్ధతిలో దీనికంటూ ఒక ప్రికాషన్స్ ని మెజర్ చేయడం కోసం ఎపిడమిక్ పాండమిక్ ఇంటెలిజెన్స్ హబ్ ని WHO ఇటీవల ఎక్కడ స్థాపించింది అంటే బెర్లిన్. సో బెర్లిన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ జర్మనీ కంట్రీ. అలాగే దీన్ని ప్రారంభించింది జర్మనీ యొక్క ఎవరైతే మనకి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారో ఆ కంట్రీ యొక్క ఏంజెలా డోతియా మార్కెల్ అండ్ ఆమెతో పాటు WHO యొక్క ప్రెసిడెంట్ గా చెప్పే టెడ్రస్ అడ్నమ్, వీళ్ళిద్దరూ కూడా దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. సో జర్మనీ వైస్ ఛాన్సలర్ అయిన ఏంజెలా డోతియా మార్కెల్ అండ్ ఆమెతో పాటు నెక్స్ట్ WHO కి సంబంధించిన టెడ్రస్ అడ్నమ్, వీళ్ళిద్దరూ జర్మనీలోని ఆ దేశ రాజధాని అయిన బెర్లిన్ లో ఇటీవల WHO ఎపిడమిక్ పాండమిక్ ఇంటెలిజెన్స్ హబ్ అనే దాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పారు. నియో దుకాన్ ఆర్ పే నియర్ బై దుకాన్ అనేది ఒక కొత్త ఫీచర్ అండి. సో దీనిని పే నియర్ బై యాప్, సో పే నియర్ బై అనే ఒక యాప్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
పే నియర్ బై అనే యాప్ అండ్ రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రెండు ఒప్పందం కుదుర్చుకొని నియో దుకాన్ ఆర్ పే నియర్ బై దుకాన్ అనే దాన్ని తీసుకొచ్చే. ఇది కూడా ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే రిటైలర్ కోసం అని చెప్తున్నారు. సో భారతదేశంలో రిటైలర్స్ యొక్క సంపాదన 10% ఆఫ్ జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తుందంట. అలాగే 8% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ రిటైలర్స్ ఉన్నారంట. సో అలాంటి రిటైలర్స్ కి ట్రాన్సాక్షన్స్ ఈజీగా ఉండడం కోసం, వాళ్ళు బిజినెస్ ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం, ఎస్పెషల్లీ రిటైలర్స్ కోసమే ఈ నియో దుకాన్ లేదా పే నియర్ బై దుకాన్ అనే దాన్ని పే నియర్ బై అండ్ యాజ్ వెల్ యాజ్ రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసి సంయుక్తంగా డిజైన్ చేసి లాంచ్ చేశాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇటీవల రిటైలర్స్ కోసం పే నియర్ బై అండ్ యాజ్ వెల్ యాజ్ రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసింది అని అడిగితే నియో దుకాన్ అనైనా పెట్టచ్చు. సో దానినే పే నియర్ బై దుకాన్ అని కూడా పిలుస్తున్నారు. సో నెక్స్ట్ అవార్డ్ కి సంబంధించింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. అగైన్ ఐమ్ రిపీటింగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇటీవల మనకి ఎనర్జీ విభాగంలో ఎక్సలెన్స్ కాంట్రిబ్యూషన్ కి గాను ఒక అవార్డుని ప్రకటించింది. సో అది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎనర్జీ లీడర్ అవార్డ్. సో సిఐఐ ఎనర్జీ లీడర్ అవార్డ్ ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అయిన రామగుండంకి వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో రామగుండం ఎన్టీపీసీ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ. అలాంటి ఎన్టీపీసీ రామగుండంకి సిఐఐ ఎనర్జీ లీడర్ అవార్డ్ 2021 అనేది లభించింది. సో ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ దట్ ఎనర్జీ సెక్టార్ ఏరియా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇటీవల గవర్నమెంట్ సంస్థ అయిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన పవర్ గ్రిడ్ సో గ్లోబల్ ఏటీటీ అవార్డ్ అనేది గెలుచుకుంది. అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్. సో గ్లోబల్ ఏటీడీ అవార్డ్ అంట. సో అసోసియేషన్ ఆఫ్ టాలెంట్ డెవలప్మెంట్ అవార్డ్ అనేది ఇటీవల గవర్నమెంట్ యొక్క పిఎస్యు అయిన పవర్ గ్రిడ్ అనేది గెలుచుకుంది. ఎందుకంటే ఈ అవార్డుని టోటల్ గా మనకి ప్రపంచంలో 71 ఆర్గనైజేషన్స్, ఈ 71 ఆర్గనైజేషన్స్ ని ఆ డేటాని కలెక్ట్ చేసి సో వాటికి ర్యాంక్ ఇచ్చి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ 71 ఆర్గనైజేషన్స్ లో ఇండియాకి సంబంధించిన పవర్ గ్రిడ్ అనేది టాప్ 8th స్థానాన్ని సంపాదించుకుంది. సో దీనికి గాను గ్లోబల్ అసోసియేషన్ ఫర్ ద టాలెంట్ డెవలప్మెంట్ 2021 అవార్డుని గవర్నమెంట్ సంస్థ అయిన పవర్ గ్రిడ్ అనేది గెలుచుకుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో పవర్ గ్రిడ్ విన్స్ ద గ్లోబల్ అండ్ టాలెంట్ అసోసియేషన్ ఆఫ్ టాలెంట్ డెవలప్మెంట్ 2021 బెస్ట్ అవార్డ్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ద మర్డర్, ద మోనార్క్, ద ఫకీర్ అనే బుక్ ని ప్రియాంక కోటమరాజు, ఏఈ సురేష్ గారు ఇద్దరు కలిపి రాయడం జరిగింది. అది బుక్ అండ్ ఆథర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. పవర్ గ్రిడ్ విన్స్ ద గ్లోబల్ అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ 2021 అవార్డ్. సో టోటల్ గా ఓవరాల్ గా 71 ఆర్గనైజేషన్స్ లో ప్రపంచంలో టాప్ 8th ఆర్గనైజేషన్ గా గవర్నమెంట్ పిఎస్యు అయిన పవర్ గ్రిడ్ నిలిచింది. ఇది గ్లోబల్ అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ 2021 అవార్డుని గెలుచుకుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఎన్టీపీసీ రామగుండం. సో ఎనర్జీ సెక్టార్ లో కాంట్రిబ్యూట్ చేసినందుకు సో మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎనర్జీ లీడర్ ఫ్రేమ్వర్క్ అవార్డుని సో మనకి రామగుండం తెలంగాణకి సంబంధించిన ఈ ఎన్టీపీసీ కార్పొరేషన్ మనకి అవార్డుని అందుకుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆకాంక్ష కుమారి గారు. సో ఆకాంక్ష కుమారి గారు ద ఫస్ట్ విమెన్ అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇంజనీర్ కింద కోల్ ఇండియా లిమిటెడ్ లో అపాయింట్ అయ్యారు. చురీ మైన్స్ జార్ఖండ్ నుంచి ఈమె వర్క్ చేయనున్నారు. అలాగే కోల్ ఇండియా లిమిటెడ్ కి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నది ప్రమోద్ అగర్వాల్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ పే నియర్ బై. సో పే నియర్ బై ఒకటి రిటైలర్ అసోసియేషన్ ఫర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రెండు టైఅప్ అయ్యి రిటైలర్స్ కోసం నియో దుకాన్ లేదా పే నియర్ బై దుకాన్ అనే ఒక ఫీచర్ ని లాంచ్ చేశాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏజీ తంకప్పన్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇన్ కొచ్చి, కేరళ. అండ్ నెక్స్ట్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కి ఫస్ట్ విమెన్ ని అపాయింట్ చేశారంటే సిఎండిగా వర్తిక శుక్లా గారిని. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇది వరకు ఆర్కే సబర్వాల్ గారు ఉండేవారు. ఆర్కే సబర్వాల్ గారు మంగోలియాలో ఈ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ తరపున కొన్ని కాంట్రిబ్యూషన్స్ చేశారంట. సో దానికోసం మంగోలియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనే అవార్డుని కూడా ఆర్కే సబర్వాల్ గారు అందుకున్నారు. సో ఆయన ప్లేస్ లో ద ఫస్ట్ విమెన్ సిఎండి ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ గా వర్తిక శుక్లా గారు ఇటీవల అపాయింట్ అయ్యారు.
అండ్ ద నెక్స్ట్ వన్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఇటీవల కేశవాచార్యుల గారు అపాయింట్ అయ్యారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న విమెన్స్ కోసం సాత్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా దాదాపుగా 48,000 స్వయం సహకారక సంఘాలు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ దాదాపుగా 4 లక్షల విమెన్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, 4 లక్షల మంది విమెన్స్ అక్కడ మనకి లబ్ధి పొందుతారు ఈ స్కీమ్ ద్వారా అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాం క్యాబినెట్ డిసైడెడ్. సో అస్సాంలో మనకు ఒక నేషనల్ పార్క్ ఉంది, రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్. సో ఆ రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ ని ఒరాంగ్ నేషనల్ పార్క్ కింద చేంజ్ చేస్తారంట. రాజీవ్ గాంధీ గారి నేమ్ అక్కడి నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పేసి అస్సాం క్యాబినెట్ డిసైడ్ అయింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, గోవా బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు గివ్ ఫ్రీ వాటర్ అప్ టు 16,000 లీటర్స్ ఫర్ పీపుల్. గోవా ఏం చేసింది అంటే ఒక స్కీమ్ ని లాంచ్ చేసింది, సేవ్ వాటర్ టు గెట్ ద ఫ్రీ వాటర్. సో 16,000 లీటర్స్ వరకు ఒక లిమిట్ పెట్టారు. సో ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి కుటుంబం 16,000 లీటర్స్ లోపల వాటర్ ని వాటర్ బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా వాడుకోవచ్చు. ఒకవేళ 16,000 లీటర్స్ కన్నా ఎక్కువ కనుక వీళ్ళు వాడితే, యూసేజ్ చేస్తే అప్పుడు వాటర్ బిల్ పే చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల దాదాపుగా 60% ఆఫ్ గోవా పీపుల్ వాటర్ బిల్ ని పే చేయాల్సిన అవసరం రాదని గోవా ప్రభుత్వం చెప్తుంది. సో దానికి సంబంధించింది. సో అందువల్ల గోవా బికమ్ యాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఫ్రీ వాటర్ ఫెసిలిటీ. నెక్స్ట్ వన్, సొలాంగ్ ఫెస్టివల్ అనేది ఆది ట్రైబ్ అనే వాళ్ళు హార్వెస్టింగ్ అంటే విత్తనాల్ని నాటిన తర్వాత మంచి పంట రావడానికి కోసం అని చెప్పి సెలబ్రేట్ చేస్తారంట హార్వెస్ట్ ఫెస్టివల్ గా అరుణాచల్ ప్రదేశ్ లో. దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జర్మనీలోని ఆ రాజధాని అయిన దేశ రాజధాని అయిన బెర్లిన్ లో ఇటీవల ఒక హబ్ ని స్టార్ట్ చేసింది. దానిని పాండమిక్ ఎపిడమిక్ ఇంటెలిజెన్సీ హబ్ గా చెప్తుంది. సో దీంట్లో డేటా కలెక్ట్ చేయడం, ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం అనేది దీని యొక్క కర్తవ్యంగా చెప్తున్నారు. దీనిని జర్మనీ ఛాన్సలర్ అయిన ఏంజెల్ మెర్కెలా గారు అండ్ ఆమెతో పాటు అండ్ WHO చైర్మన్ అయిన టెడ్రస్ అడ్నమ్ ఇద్దరు కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియన్ నేవీ సైన్స్ కాంట్రాక్ట్ విత్ బెల్. సో యాక్చువల్ గా మనకి నావీ యాంటీ డ్రోన్ సిస్టమ్ అని చెప్పేసి ఉంది. సో ఆ నావీ యాంటీ డ్రోన్ సిస్టమ్ ని ఇండియన్ నావీ ఏరియాస్ లో ప్రొటెక్ట్ చేయడానికి వాడతారు. సో దాన్ని DRDO డెవలప్ చేసింది, బెల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో అలాంటి నావీ యాంటీ డ్రోన్ సిస్టమ్ ని పొందడం కోసం బెల్ తో ఇటీవల ఇండియన్ నావీ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రినౌడ్ లెప్రాలజిస్ట్ షేక్ కాదీ నూరుద్దీన్ పాస్ట్ అవే. చెన్నైకి సంబంధించిన 88 సంవత్సరాలు గల అండ్ కుష్టు వ్యాధి కోసం పాటుపడిన కృషి చేసిన షేక్ కాదీ నూరుద్దీన్ గారు ఇటీవల మరణించారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్.